श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథ్ యొక్క కరుణ కటాక్షాలతో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతం గ్రంథంలోని అంశాలని మాస్టర్ గారు వివరించిన విధానాన్ని మన పరిణతి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రబోధామృతమే ఒక అద్భుతమైన గ్రంథం. ఈ గ్రంథంలోని ప్రతి అక్షరంలో ఆ అక్షరంలోని ఆంతర్యాన్ని మనం గుర్తించగలిగితే భగవతత్వం యొక్క సంపూర్ణమైన స్థితి ఏమిటో మనకు అవగతం అవుతుంది. ఆ భగవతత్వం యొక్క ప్రతిరూపమే షిరిడి సాయినాథుడు. ఆ షిరిడి సాయినాథుని యొక్క తత్వం ఏమిటి, ఆయన ఆచరించిన విధానం ఏమిటి, ఆచరించమని చెప్పిన సాంప్రదాయం ఏమిటి, ఆ విధానము సాంప్రదాయంలో ఉన్న పరిపూర్ణ సత్యం ఏమిటి అని తెలియజెప్పేదే శ్రీ సాయినాథ ప్రబోధామృత గ్రంథం. ఈ గ్రంథంలో ఈరోజు కొత్త యుగానికి కొత్త మతం, ఇది అధ్యాయం పేరు. మాస్టర్ గారు ఈ అధ్యాయానికి కొత్త యుగానికి కొత్త మతము. మరి కొత్త యుగము అంటే ఏమిటి? కొత్త యుగం అనేది మామూలుగా కొత్త యుగమే కదా అనిపిస్తుంది. కానీ అన్ని యుగాలు అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలయుగము, సరే యుగాల సంగతి తర్వాత ఈ కలియుగంలో రాతి యుగం నుంచి ప్రారంభమైంది. అంటే సైన్స్ ప్రకారం రాతి యుగం అంటే స్పందించలేని యుగం, స్పందన ఉండదు. అంటే నిశ్చేజము అంటారు కదండి. నిశ్చేజం అంటే మూఢత్వం కలిగి ఉండదు, దేనికి స్పందన లేకుండా ఉండటం. అటువంటి యుగం నుంచి ఇప్పుడు ప్రతిదానికి ఒక అభివృద్ధి, స్పందన అని ఉన్న కాలం ఇది. అంటే ప్రతి ఒక్క మాటకి స్పందన, ప్రతి ఒక్క చూపుకి స్పందన, ప్రతి ఒక్క నడకకి స్పందన. ఇది నేటి కొత్త యుగం. మరి ప్రతిదానికి స్పందన ఒకటి ఉంటుంది. అది మాటకి, చేతలకి, దృష్టికి. మరి అటువంటి దానికి ఇప్పుడు మనం ఏమి అందించాలి? సరే మతం అన్నాం. ఇక్కడ మతం అంటే మనిషి యొక్క, అంటే మానవుడి యొక్క నమ్మకాలు, ఆచారాలు, ఆధ్యాత్మిక అనుభవాల ఆధారంగా నిర్మించబడిన ఒక వ్యవస్థ. మతం అంటే మానవుడి యొక్క నమ్మకాలని, ఆచారాలని, ఆధ్యాత్మిక అనుభవాల ఆధారంగా నిర్మింపబడిన ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎట్లా ఉంటుంది? ఒక ఉన్నత శక్తిని కలిగి ఉంటుంది. ఆ ఉన్నత శక్తి అంటుంది సైన్స్, దైవత్వము అంటుంది ఆధ్యాత్మికత. ఇప్పుడు సైన్స్ కూడా ఏమండి, ప్రతి ఒక్కటి నమ్మకంతో ప్రారంభం. ఒక ప్రయోగశాల అంటే ఈ రెండు కలిపితే వస్తుంది ఒక నమ్మకం. ఆకలి తీరాలంటే అన్నం తింటే తీరుతుందని ఒక నమ్మకం. దప్పి చేసింది నీరు తాగితే తగ్గుతుంది ఒక నమ్మకం. అట్లాగే సైన్స్ లో కూడా రెండు రసాయన ద్రవ్యాలు కలిపితే ఈ పదార్థం తయారవుతుందని ఒక నమ్మకం. అలాగే ఆధ్యాత్మికలో కూడా దైవత్వంతో సంబంధం, అంటే జ్ఞానంతో సంబంధం కలిగి ఉండడం అదొక మతం. కలిగి ఉంటుంది అనే నమ్మకం. కానీ ఇక్కడ భరద్వాజ మహర్షి గారు నేటి యుగానికి, అంటే కొత్త యుగానికి, కొత్త యుగం
ఆధ్యాత్మికత, మనసు, సమైక్యత. అంటే ఆధ్యాత్మికత మనం చెప్తున్నాం, ఆధ్యాత్మికత ఒకటైతే మనసు, శరీర, ఆత్మల సమైక్యత అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అది నమ్మకం కలిగి ఉంటుంది. అది కొత్త యుగము. మనస్సు, శరీరము, ఆత్మ. ఆత్మ అంటే హృదయమున భావిద్దాం. ఈ మూడు సమైక్యత అభివృద్ధి చెందుతుంది అనే భావన నేటి యుగం. అంటే మనసా వాచ కర్మ ఏదైతే అది అభివృద్ధి చెందుతుంది అని మనం ప్రయోగాలు చేసుకుంటున్నాం. ఒక్కొక్కదానికి అది నాట్యంలో కావచ్చు, ఆటలో కావచ్చు, పాటలో కావచ్చు, లేదా కొత్త అనుకోవడంలో కావచ్చు. అటువంటి కొత్త యుగానికి కొత్త మతం ఏమిటి అంటే ఏమిటి? నువ్వు ఏ పని చేసినా, మీద ఆలోచించినా అందులో ఒక ఉన్నతమైన శక్తి కలిగి ఉండాలి. అది జ్ఞానంతో సంబంధం కలిగి ఉండాలి. అంతేగాని ఏదంటే అది ఈ యుగాల్లో అది చెప్పించడం సాధ్యం కాదు. అందుకని మరగోజ మాస్టర్ గారు ఈ అధ్యాయానికి ఈ పేరు పెట్టి ఉండొచ్చేమో. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో మతాలు, ఎన్నో ఆధ్యాత్మిక సంప్రదాయాలు మన మానవ మనుగడికి వెలిసాయి. ఎప్పటి నుంచో కాలాంతరంలో శిథిలమైపోయినాయి. ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క సాంప్రదాయము విభిన్నమైన వ్యాఖ్యానాల రూపంలో రావడం వల్ల సత్యం మరుగున పడిపోయింది. ఇది అనేక చూసుకుంటాం. ఇప్పుడు ఇస్లాంలో కావచ్చు, యూదుల్లో కావచ్చు, అలాగే హిందూ ధర్మం అనుకునే దానిలో కావచ్చు, సనాతన ధర్మంలో కావచ్చు, విభిన్న వ్యాఖ్యానాల రూపంలో అంటే మాటల రూపంలో ఒక్కొక్కరు ఒక విధంగా వ్యాఖ్యానించడం వల్ల అతను సత్యమైన విషయం మరుగున పడిపోయింది. తద్వారా ఏమవుతుంది? మతానికి అంతరాలు ఏర్పడ్డాయి, విభేదాలు ఏర్పడ్డాయి, చీలికలు ఏర్పడ్డాయి. ఇప్పుడుండే కాలగతిలో ఇది అనివార్యము, నివారించలేనిది. పోనీ ఈ మతాలకి ఏమంటే మతేతరమైన సిద్ధాంతాలు ఉన్నాయి, మతాలకు సంబంధించిన సిద్ధాంతాలు ఉన్నాయి. అది కమ్యూనిస్ట్ కావచ్చు, మార్క్సిస్ట్ పార్టీ కావచ్చు. ఇప్పుడు కార్ల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతానికి రష్యా ఒక వ్యాఖ్యానం ఇచ్చింది, జెకోస్లోవేకియా ఒక వ్యాఖ్యానం ఇచ్చింది, చైనా, క్యూబా, అర్జెంటీనా, హంగేరీలు వేరు వేరు రకాలుగా సిద్ధాంతాలు ఏర్పరచుకున్నాయి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అన్నారు, అందులో మార్క్సిస్ట్ పార్టీ వచ్చింది. ఆ మార్క్సిస్ట్ పార్టీ ఇంకో మార్క్సిస్ట్ పార్టీ వచ్చింది. ద్వైతం వచ్చింది, అద్వైతం వచ్చింది, నిశ్చితాద్వైతం వచ్చింది. ఇలా ఒక్కొక్కరు వాళ్ళ భావాల సిద్ధాంతం ఏర్పరచుకున్నారు. కాలాంతరం ఏమైంది? ఈ వైవిధ్యము మాధ్యమం మరీ ఎక్కువ అయిపోయినాయి. దీనికి భగవద్గీత ఒక మాట చెప్తాడు, ధర్మానికి హాని జరిగినప్పుడు అట్టి సమయంలో భగవంతుడే అవతరించి తిరిగి దాన్ని పరిశుద్ధం చేసి మూలధర్మాన్ని ఉద్ధరిస్తాడని భగవద్గీత చెప్పాడు. ఈ విషయాన్ని బౌద్ధ మతంలో బుద్ధుడు చెప్పాడు, జైన మతంలో తీర్థంకరులు చెప్పాడు, సిక్కు మతంలో గురునానక్ చెప్పాడు, ఇస్లాంలో ప్రవక్త చెప్పాడు, బైబిల్లో యేసుక్రీస్తు చెప్పాడు. వీళ్ళని ఏం చెప్తున్నారు? మరుగున పడిపోయిన అటువంటి పూర్ణత్వాన్ని ప్రకటించడానికి తాము అవతరించామని చెప్పారు. పరిపూర్ణమైన తత్వాన్ని అంటే కనుమరుగైపోయిన సిద్ధాంతాలని, మరుగున పడిపోయిన సత్యాన్ని ప్రకటించడానికి తాము అవతరించినట్లు బైబిల్లో చెప్పున్నారు. అలాగే ఖురాన్లో కూడా చెప్పబడి ఉంది. దీన్ని బట్టి ఏమవుతుంది? వారందరూ ప్రకటించింది ఒకే సత్యమైన పదం అని గుర్తించాలి. కానీ కాలాంతరంలో ఆయా ధర్మాలు శిథిలం చెందుతూ వస్తున్నాయి. తిరిగి ఆ సనాతన ధర్మాన్ని అంటే ఆ ధర్మాన్ని మరలా ఖురాన్ ద్వారా వెల్లడిస్తున్నట్లుగా ఖురాన్లో రాయబడి ఉంది.
అంటే కొత్త ధర్మాలు ఏమి లేవు, కొత్త మతాలు ఏమి లేవు, కొత్త సాంప్రదాయాలు ఏమి లేవు. అందుకే సనాతన ధర్మము, ఆ ధర్మాన్నే శిథిలమైపోయిన ఆ ధర్మాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నాము అని అందరూ చెప్పారు. అందరు మత పెద్దలు చెప్పారు. అంటే ఏంటి? ఏది మరుగుదొడిపోయింది అంటే ధర్మం యొక్క మనం అర్థం తెలుసుకోవాలి. అందులో సనాతన ధర్మం ఉందాక విషయం తెలుసుకోవాలి. ఇక్కడ సనాతనం అంటే ఏదో ఒక హిందూ మతానికి సంబంధించింది కాదండి. ఇక్కడ సనాతనము అనే దానికి అర్థం చెప్పుకోండి. సనాతనము అంటే ఏంటి? శాశ్వతమైనది, మార్పు లేనిది, అనాథగా ఉండేది, అది దాని అర్థం. సనాతన పదం అనేప్పటికీ ఏదో హిందువులు సొత్తు అన్నట్టుగా భావించుకుంటున్నాం. ఇక్కడ హిందువా, ముస్లిమా, హిందువుల, క్రిస్టియన్సా, లేదా బౌద్ధుల, సిక్కులని కాదండి. ఆ పదానికి అర్థం చేసుకుంటున్నాం. మరి ఆ శాశ్వతమైనది ఏమిటి? బాగా శాశ్వతమైనది ఏమిటి? మొట్టమొదటిది నీతి నిజాయితీ. ఆ నీతి నిజాయితీలో ఇతర ప్రాణులకి హాని కలిగించకుండా ఉండడం. హాని కలిగించకుండా ఉండాలంటే స్వచ్ఛత కలిగి ఉండడం, సద్భావన కలిగి ఉండడం, సహనం కలిగి ఉండడం, ఆత్మ నిగ్రహము కలిగి ఉండడం, దాతృత్వము కలిగి ఉండడం. ఇటువంటి సద్గుణాలు కలిగి ఉండడమే సనాతన ధర్మము. ఇక్కడ ధర్మము అంటే పదే ఏమిటి? ధర్మము అంటే విధి, చట్టబద్ధమైనది, సత్యమైనది, దాన్ని పాటించవలసిన అవసరమైనది, అంటే శాసించేది, అంటే ఈ లక్షణాలన్నీ కూడా ధరించేది. ధర్మం అంటే ధరించేది. ఏం ధరించాలి? నీతి నిజాయితీ ధరించు, ఇతర ప్రాణులకి హాని కలిగించకుండా ఉంటూ, భౌతికంగానే కాదు మానసికంగా కూడా స్వచ్ఛ ప్యూరిటీ కలిగి ఉండు, మంచి ఆలోచన కలిగి ఉండు. ఆ ఆలోచన ప్రభావంలో వీళ్ళు దయ ఏర్పడుతుంది, సహనం ఏర్పడుతుంది, ఆత్మ నిగ్రహం ఉంటుంది, తద్వారా దాతృత్వం ఉంటుంది, తద్వారా సన్యాసం అంటారు. అంటే అది వైరాగ్యం అంటారు. ఏది వదిలిపెట్టాలో అది వదిలిపెట్టగలము. పడిపోయినాయి ఆ మరుగుదొడిపోయిన దానిని, ఆ సత్యాన్ని తిరిగి మానవాళికి వెల్లడిస్తున్నట్లుగానే ఇటు ఖురాన్లో గాని, ఇటు బైబిల్లో గాని, ఇటు భగవద్గీతలో గాని చెప్పబడి ఉంది. అదే భగవద్గీతలో ఈ ధర్మమైన హాని కలిగినప్పుడు భగవంతుడు అవతరించి ఆ మూల ధర్మాన్ని ఉద్ధరిస్తారని భగవద్గీత చెప్పిన సారాంశం అదే, బైబిల్లో యేసు చెప్పిన సారాంశం అదే, ఖురాన్లో ప్రవక్త చెప్పిన సారాంశం అదే. అవునండి, ఈ ప్రాచీన సాంప్రదాయాలు మాకు ఒక సంశయ అనుమానం కలుగుతుంది. అనుమానం కలిగిన మేమేం చేయాలి అంటే దానికి చెప్తానండి, సర్వజ్ఞులైన మహనీయుల యొక్క నడవడే మార్గదర్శకము. ఇక్కడ మహనీయులు అంటే ఎలా చెప్తున్నాడు? సర్వజ్ఞులైన. అందుకే మహాత్ముడికి మహనీయులు వీళ్ళకి నిదర్శనం ఏంటంటే సర్వజ్ఞుడు, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థుడు, వాడే సద్గురువు, వారి మహనీయులు, మహాత్ములు. కాబట్టి అటువంటి సర్వజ్ఞులు కలిగిన మహనీయుల యొక్క నడవడి, అంటే వారి యొక్క జీవిత విధానం, వారి యొక్క మాట తీరు, వారి యొక్క నడక తీరు, అదే ప్రమాణంగా చెప్పబడింది. అదే మనకు మార్గదర్శకం. అందుకని పరిపూర్ణమైన మహనీయుల అవతరణ ప్రయోజనంలో ఇది ముఖ్యమైనది. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి పదాల్లో. పరిపూర్ణమైన మహనీయులకు అవతరణ ప్రయోజనం ఏమిటి అంటే, ఇప్పుడు సనాతన ధర్మ లక్ష్యాలు చెప్పుకున్నామే, ఇదే ముఖ్యమైనది. ముఖ్యమైనది కూడా కాదండి, ముఖ్యమైనది. అంటే ఏమిటి? ఎవరైతే అవతరించారు, అది మహాత్ములని అనుకుంటున్నారో, చెబుతున్నారో, వారు ఆచరించవలసింది ఏమిటి? నీతి నిజాయితీ, ఇతర ప్రాణులకు హాని కలిగించకుండా ఉండడము, ప్యూరిటీ కలిగి ఉండడము, సద్భావన కలిగి ఉండడము, సహనం కలిగి ఉండడము, ఆత్మ నిగ్రహం కలిగి ఉండడము, దాతృత్వం కలిగి ఉండడము. ఇన్ని ఉంటేనేనండి. ఏదో ఒకటి దాతృత్వం, మేము ఒక సంస్థ పెట్టామండి,
స్కూల్ కట్టించాము, అది కట్టించాము, ఇది కట్టించాము కాదు. నీలో ఆత్మ నిగ్రహం ఉందా? ఆ స్కూలు కట్టించడము, అనాథం కట్టించడంలో నీలో నిజాయితీ ఉందా? ఇవి కూడా గమనించుకోవాలండి మనం. అందుకే ప్రబోధామృతం అనే మాస్టర్ అందించారు. పరిపూర్ణమైన మహనీయుల అవతల ప్రయోజనంలో ముఖ్యాతి ముఖ్యమైనది అని చెప్తున్నాడండి ఇక్కడ. అందుకే మృతప్రాయమైన మూఢాచారాన్ని దాన్ని శుద్ధి చేసి ఆచరించి దానికి ప్రాణం పోసి తిరిగి ప్రజల ఆచరణలో దాన్ని స్థాపించడమే పరిపూర్ణ మహనీయుల యొక్క అవతరణ ప్రయోజనము. ఇవి ఏమి లేకపోతే వాళ్ళ మహనీయులే కాదు, మహాత్ములే కాదు, శత్రువులే కాదు. ఇవి ఆచరించి ఎవరైనా సరే రూపంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, వాళ్ళ మహనీయులు. మరి రూపంతో సంబంధం లేదు, మా ప్రాంత సంబంధం లేదు, అటువంటి దక్షిణ కలిగిన వారు ఎవరైతే మనకేమిటి? అది కావాలండి ఈ కొత్త యుగానికి. ఆ కొత్త యుగానికి కొత్త పదమే ఇక్కడ సనాతన ధర్మం చెప్పుకుంటున్నామండి. ఇక్కడ అంటే ఇంత లోతుగా ఆలోచన. అందుకే మతం అంటే ఏమిటి చెప్పుకున్నాం, ఒక ఉన్నత శక్తికి, ఉన్న ఆచార్యుడికి తీసుకువెళ్ళగలిగేది ఉండాలి. అది జ్ఞానంతో సంబంధం కలిగి ఉండాలి. మనం దైవంతో అంటున్నాం, ఆ దైవమే జ్ఞానం, ఆ జ్ఞానంతో సంబంధం కలిగి ఉండాలి. అటువంటి మతం నేటికి అవసరం. ఇది మాస్టర్ గారి యొక్క ఉద్దేశం అండి. మరి ఈ ఉద్దేశంలో చాలా మంది ఉంటున్నారు, మతాన్ని విమర్శిస్తున్నారు. వాళ్ళ విమర్శలో ముఖ్యమైనది ఏంటి? ఈ మతమేనండి మత కలహాలకు, సహనం కోల్పోవడానికి కారణమైంది. కానీ అట్టి మత కలహాలకు, అట్టి వైషమ్యాలకు ఆ మత గ్రంథాల్లో ఏమన్నా కనిపించిందా? అది చూడాలి మనం. అది ఖురాన్ తీసుకోండి, బైబిల్ తీసుకోండి, లేకపోతే హిందూ మత గ్రంథం భగవద్గీత తీసుకోండి, వీటికన్నిటికీ కూడా వేదాలేనండి. ఆ వేదాల సారాంశం మనకు అర్థం కాదు కాబట్టి ఆ వేదాల సారాంశాన్ని త్వరలో పులిగిపుచ్చుకున్న రూపంలో అవతరించిన వాళ్ళే మహాత్ములు. కాబట్టి ఇది వేదం అర్థం కాదు, బైబిల్ అర్థం కాదు, ఖురాన్ అర్థం కాదు. అక్కడ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుందాం. ఒక్కొక్క మతస్థులో భగవంతుడిని వేరు వేరుగా పిలుస్తుంటారు. గాడ్ అంటారు, కడవలు అంటారు, అల్లా అంటారు, ఈశ్వర్ అంటారు. వాళ్ళు వేరు వేరు పిలుస్తున్నారు. అందుకే మత గ్రంథాలని సరిగా అధ్యయనం చేయనందువలనే ఎవరి మతం వల్ల కావచ్చు, సనాతన ధర్మం అంటాము, హిందూ ధర్మం అంటున్నాము, యూదుల యొక్క ధర్మం అంటున్నాము, ఇస్లాం యొక్క ధర్మం అంటున్నాము. ఎవరైనా సరే అందులో మూలని మత గ్రంథాలు సరిగా అధ్యయనం చేయాలండి. మనకు అనుకూలమైనది తీసుకుంటుంటున్నాం. ఆ మాట ఇలా చెప్పారు కదా అండి, దాన్ని తీసుకుంటున్నాం. మనకు అనుకూలమైంది. కూలంకుషంగా అన్ని మతాల సారాంశాన్ని మనం అధ్యయనం చదవాలి. చదవడం అంటే కంటితో కాదు, హృదయంతో చదవాలి. అలా సరిగా అర్థం చేసుకుని అధ్యయనం చేయగలిగితే నా దేవుడే గొప్ప, నా మతమే గొప్ప, నా సాంప్రదాయమే గొప్ప, ఇతరులన్నీ కూడా పనికి మాలినది అనే ఆలోచన రాదు. అది చదవలేకపోవడం వల్లనే, అర్థం చేసుకోలేకపోవడమే, అవగాహన లేకపోవడం వల్లనే పరస్పరం కలహించుకుంటున్నాం. సరిగా చదివితే మాత్రం, అధ్యయనం చేస్తే మాత్రం అందుకు తావే ఉండదు. ఇప్పుడేమవుతుంది, ఎవరి మతాన్ని వాళ్ళు వృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోటీతత్వం ఏర్పడింది. ఇది ఒకరని చెప్పడానికి అవకాశం లేదండి, అందరిలో అట్లా ఉంది. వాటి నిరోధించడం కోసమే అన్నమయ్య చెప్పాడు, ఒత్తిటి కీర్తనం చేశారు, వీరబ్రహ్మం గారు చెప్పారు, మంత్ర రాఘవేంద్ర స్వామి చెప్పారు, యేసు ప్రవక్త ఈ తర్వాత మనుషుల కాలంలో ఈ మధ్య కాలంలో 100-200 సంవత్సరాల ముందు వాళ్ళు ఉన్నారు కదండి. మరి వాళ్ళు చెప్పింది ఏంటి అర్థం చేసుకోవాలి కదా మనం. మంత్ర రాఘవేంద్ర స్వామి యొక్క మతం ఎవరిచ్చారు? ఒక ముస్లిం
రాజు ఇచ్చాడు. మరి ఇచ్చినప్పుడు అటు ముస్లింలు కానీ ఇటు హిందువులు కానీ ఎందుకు మత సామరస్యం లేకుండా ఎందుకు ఉండగలుగుతున్నారు? అలా ఉంటే ఏమవుతుంది? వారి వారి మనుగుడికి తావు ఉండదు కాబట్టి, గుర్తింపు ఉండదు కాబట్టి. అందులో ఒకటి ఏముంది ససలే ఉంది. అందులో ఒకటే అన్నప్పుడు ఏదో సపరేట్గా ఉన్నప్పుడు ఏదో గుర్తింపు, గౌరవము, కీర్తి, అధికారము, డబ్బు ఇవి వస్తాయి. అందులో సపరేట్గా పార్టీ ఏర్పరచుకుంటున్నాం. దీనికి ఎందుకండి? ఒక వినాయక చవితి వచ్చిన పండుగ వచ్చినప్పుడు వినాయక చవితిలోనే ఒక ఊరిలోనే ఎన్ని వినాయకులు ఉద్భవిస్తున్నాయి, వినాయకులకు ఉద్భవిస్తున్నాయి చెప్పండి. ఇక్కడ ఒకరికంటే ఒకరు బాగా చేయాలని, ఒకరికంటే వారు ఎక్కువ బాగా అనిపించుకోవాలని. ఏంటి కారణం ఏమిటి? ఏ ధర్మం చెప్పబడి ఉంది, ఏ సాంప్రదాయం చెప్పబడి ఉంది, ఈ చెప్పి ఆ ఒప్పుకోం. ఒక ఊర్లో దేవాలయం, ఒకే దేవాలయమే, అది బాబా దేవాలయం కావచ్చు, ఒక 2 కిలోమీటర్లో అలా ఉంటుంది. అది పర్వాలేదు, ఎందుకంటే ఆ ఏరియా వాళ్ళు ఇక్కడ రాలేదు కాబట్టి. ఒకే ఊర్లో ఎన్ని వీధులు ఉంటే అన్ని వీధుల్లో వినాయకుడు. చూడండి ఎలా మనం మనసుని అంటే సహనం లేకపోవడమా, లేదా ఎదురీకరణ లేకపోవడమా, దయ లేకపోవడమా, నిజాయితీ లేకపోవడమా, ఇవన్నీ ఉంది. మరి వీటికి అన్నిటికీ మూలం అవైతే దాని వదిలిపెట్టి చేస్తున్నాం మనం. అందుకే సరిగా అధ్యయనం చేస్తే వినాయకుడికి తత్వం సరిగా అర్థం చేసుకుంటే ఈ భేదాలు ఉండవు. కృష్ణుని తత్వం అర్థం చేసుకుంటే కృష్ణాష్టమి కూడా అలా వీధికి వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి త్వరలో రాబోతుంది. ఇప్పటికి 1-2 వీధులుగా వచ్చాయి. మన ఊళ్ళో చూసుకుంటాం, ఊళ్ళో కాడ చూసుకుంటున్నాం. 2 వచ్చాయి ప్రస్తుతానికి. ఇంక ఇది రాబోతాయో కృష్ణ జయంతికి. అంటే ఇక్కడ విమర్శ కాదండి, ఇక్కడ ఎవరో విమర్శించడం కాదు. వాళ్ళు బట్టి ఈ సమయం పోయింది అని మీరు అడగచ్చు. నా సమూహం ఏమో పోదు. సమాజంలో ద్వేషభావం రగులుతుంది. మరి కృష్ణుడు ప్రేమతత్వాన్ని పెంచాడు. మరి ఎట్లా? ద్వేషభావాన్ని మనం పెంచడం వల్ల మనకేదో పుణ్యం వస్తుందంటే ఆలోచించాలి ఇక్కడ. అందుకే సరిగా అధ్యయనం చేసిన పదం అనండి ఇక్కడ. సరిగా అధ్యయనం చేసి ఏమొస్తుంది? సామరస్యం కలుగుతుంది. సరిగా తప్పకపోతే వైషమ్యాలు వస్తాయి. ఇది గుర్తించకుండా ఈ మతమే కలహానికి కారణము అని తలచడం ఈ వైజ్ఞానిక యుగంలో మనకు అసలే తగదు. స్పష్టంగా మనకు అసలే తగదు. అది తగే పని అంటే అసలు చూడు, ఊరేగింపులు ఒకే దేవుడు ఒక పక్క ఎదురు ఊరేగింపు వచ్చారనుకోండి, అలా కలహాలు వస్తున్నాయి. నువ్వు ముందు ఆకూడదురా, మమ్మల్ని చూసారు, నువ్వు ముందు ఆకూడదురా వీడొకడు, మమ్మల్ని చూసారు కదా మీరు పక్క ఉండొచ్చు కదా, నాకు దారి ఇస్తుంది ఇంకొకడు. చూడండి, ఇవన్నీ ఎక్కడ చూసుకోండి. ఉద్దేశం ఏమిటి, ఆచరణ ఏమిటి? ఇదే కదా వేదాలు చెప్పింది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఒకే సత్యాన్ని జ్ఞానులు వివిధాలుగా తెలియజేస్తున్నారని. సత్యం ఒక్కటే అని దాన్ని ఎరిగిన వారు అదే కదా నిర్వచిస్తున్నారు. ప్రత్యక్షంగా ఆ సత్యాన్ని గుర్తించిన వారికి నిర్వచనం అవసరం లేదు. మరి నిర్వచనం అంటే ఉదాహరణ చెప్తున్నారు, అనుభవం లేని వారి వరకు నిర్వచించడంలో. అదేవిధకి పృచ్ఛకులాన్ని మాట్లాడు. పృచ్ఛకుల మనస్తత్వాన్ని బట్టి వేరు వేరు విధాలు నిర్వచించవలసి వస్తుంది. పృచ్ఛకులు అంటే ఏమిటి? ఎవరు? ప్రశ్నించేవారు. పృచ్ఛకుడు అంటే ప్రశ్నించేవాడు. అంటే ఇక్కడ పృచ్ఛకులు కాదండి. అంటే ఇప్పుడు అస్థావనం చేస్తుంటారు అనుకోండి, అప్పుడు వాళ్ళు టకటక ప్రశ్న వేస్తుంటారు, వారిని పృచ్ఛకులు అంటారు. వారికి ప్రశ్నించే వారికి వారి వారి మనస్తత్వాన్ని బట్టి వేరు వేరు విధాలు నిర్వహించవలసి వచ్చింది. ప్రతిదేవుడు ఒకటి పరిస్థితి ఒక విధంగా ఉంటుంది, ఇంకోటి పరిస్థితి ఇంకో విధంగా ఉంటుంది. వారికి తగ్గట్టుగా చెప్పగలగాలి.
అందుకని వివిధ రూపాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా మనసు ఏకాగ్రం కావడానికి ఏమిటి? సత్యం. మనసు ఏకాగ్రానికి సత్యం. సత్యం అంటే నిత్యానందం. సర్వజీవులు దాని గురించి మనం చూస్తున్నాం కదండి. అది మనం ఇక్కడ గమనించాలి. మరి ఆ ఏకాగ్రం కావడానికి ఏదో ఒక ఆలంబనం కావాలి మనం స్థిరపడడానికి. ఒకరికొకరు మనస్తత్వాన్ని అనుసరించి ఉంటుంది. చిన్నప్పుడు పద్యాలు మనం ప్రకటించినప్పుడు ఒకరు కొండ గుర్తులు పెట్టుకుంటాం. కొందరేమో మొదటి అక్షరం గుర్తు పెట్టుకుంటారు, కొందరేమో చివరి అక్షరం గుర్తు పెట్టుకుంటారు ఆ పద్యం రాసడానికి. ఆ గుర్తు పెట్టుకుని అక్షరానికి పెట్టుకొని పద్యం రాయగలుగుతున్నారు. ఇంకొకరు ఏంటో దాని భావం గుర్తు పెట్టుకుంటాడు, ఆ భావాన్ని బట్టి పద్యం రాస్తాడు. కాబట్టి వారి వారి మనస్తత్వాన్ని అనుసరించి ఏర్పడింది. వాళ్ళకేమో దృశ్య రూపం అంటే బొమ్మల రూపంలో. స్కూల్లో చెప్తున్నానండి, ఒకటికి చదివితే అర్థమైంది, ఒకటికి ఆ చదివిన దాన్ని వివరిస్తే అర్థమైంది, ఇంకొకటికి ఆ వివరించిన దాన్ని బొమ్మల రూపంలో ఇస్తే మనకు అర్థమైంది. ఇప్పుడు అర్థం కావడం ముఖ్యమా, ఏ విధంగా చెప్పావనేది ముఖ్యమా? నువ్వు చదువురా అని చెప్పడం ముఖ్యమా, లేదా చెప్పేది వినరా అని చెప్పేది ముఖ్యమా, లేదు ఇవేం పడలేదు నేను చూపిస్తాను దీన్ని చూసుకుంటూ ఉండు అనేది ముఖ్యమా? ఇక్కడ ముఖ్యమేది అర్థం కావడం ముఖ్యం, అవగాహన చేసుకోవడం ముఖ్యం. చదివితే ఏమి, వింటే ఏమి, చూస్తే ఏమి, ఆడ మనసు లగ్నం అవడం ముఖ్యం కదా. అందుకని ఒక్కొక్క రూపంలో మనుషుల తత్వంలో ఒకరికి వినాయకుడుగా, ఒక లక్ష్మిగా, ఒక సరస్వతిగా, ఒక వెంకటేశ్వరగా, ఒకటి చెట్టుగా, ఒకటి పుట్టగా, ఒకటి గుట్టగా, ఒకటి నీరుగా, ఒకటి అగ్నిగా అలా రూపాలు ఏర్పరచుకున్నారు. ఒక్కొక్కరికి శబ్దం మీద మనసు లగ్నం అవుతుంది. ఒకే పాఠాన్ని రూపంలో అనిపిస్తే వారికి ఆనందంగా కనిపిస్తాడు వాడు. అంతే కదా ఎల్కేజీ యూకేజీ ఏం చేస్తుంది, పాటల రూపంలో ఆటల రూపంలో నేర్పిస్తున్నారు కదండి. అప్పుడు పిల్లలు ఉత్సాహంగా ఉంటారు అనమాట. ఇంకా ఇప్పుడు డెవలప్మెంట్ ఏంటంటే ఒక లెక్కలు అనుకోండి, లెక్క చెప్పడం కాదు, ఒక ఆట వస్తువులు పెట్టి ఆ ఆట వస్తువులతో లెక్కలు చెప్పడం. ఇంకొక స్కూల్ ఒకటి ఉందండి, పర్చేజింగ్ అని. అంటే ఒక షాప్, అందులో ఒకరు ఉంటారనమాట కాళ్ళకి డబ్బులు పెట్టుకొని. ఇంకొకరు మీ పక్కన వస్తారు, ఒక వస్తువు కొంటారు, చూడ తీసుకుంటారు. చిత్తికైతేనే ఆట ఇది భలే ఉంది ఆట అనుకుంటే లెక్కలు వేసుకుంటారు కదండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఇట్లాంటివి ఇక్కడ ప్రయోగించినప్పటికీ ఇక్కడ ఉత్సాహం చేస్తున్నారు అంతే. అంటే చదువు ఎలా చెప్పాలంటే డెవలప్మెంట్. అదే ఇందుకు చెప్పుకున్నాం. బాగా ఒకదాని కనెక్షన్ అంటూ రావాలండి. మతం అంటే ఉన్నత శక్తిని బాగా మేల్కొల్పేది, జ్ఞానంతో సంబంధం కలిగి ఉంది అని చెప్తున్నాం చూడండి. అదేంటి చదువు కూడా. అట్లా చేసి పిల్లలకు ఆకర్షణ అవుతున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ అంటున్నారు, కొత్త కొత్త ప్రయోగాలు, బొమ్మలతో ఆడించడం, వస్తువు ఇది లెక్క పెట్టమని చెప్పడం, ఆ దృశ్యం ద్వారా పాఠం చెప్పడం చూడండి. అలాగే ఒకరికి రూపం మీద లగ్నమైతే ఒకరికి శబ్దం మీద లగ్నమైంది. ఆ శబ్దం మీద లగ్నమైంది త్యాగి అనుకుందామా, రామదాస్ అనుకుందామా, మీరాబాయి అనుకుందామా, ఎవరైనా కావచ్చు. కొందరికి నామోస్మరణ, నామాలు ఉచ్చరించడం ద్వారా. ఇవన్నీ మన ఋషులు ఏర్పరిచారండి. మనం ఋషులు అంటున్నాము, ఇంకొకరు ప్రవక్తలు అంటున్నారు, ఇంకొకరు యూదులు అంటున్నారు, అంటే పదం. ఇంకొకరు మహనీయులు అంటారు, ఇంకొకరు మహాత్ములు అంటారు. ఇవన్నీ ఒకే పరమాత్మకి వాళ్ళు పెట్టుకున్న పేర్లు, కల్పించుకున్న గుణాలు, రూపాలు అని ప్రతి మత గ్రంథంలో కూడా ఉంది. బైబిల్లో కూడా ఉందండి, ఖురాన్లో కూడా ఉందండి.
ఇప్పుడు మట్టి అనుకోండి, ఆ మట్టితోనే కుండ చేస్తాము, ఇంకొక పాత్రలు చేసుకుంటారు, అన్ని చేసుకుంటున్నాము. అలాగే బంగారం ఉంది, అనేక ఆభరణాలు చేసుకుంటున్నాము. పాలు ఉంది, నల్లటావు పాలిస్తుంది, ఎర్రటావు పాలిస్తుంది, తెల్లటావు పాలిస్తుంది. పాలు ఒకటే రకం ఉంది కదా. ఎర్రావు పాలు, నల్లావు పాలు అంటామా, తెల్లావు పాలు అంటామా? పాలనే అంటాం. అలాగే పరమాత్ముడు ఒకడే, దానికి అనేక రూపాలు మనం ఏర్పరచుకున్నాం. పాలుని ఏ పేరు పిలిస్తే ఉంది? మిల్క్ అన్నా పాలే, దూద్ అన్నా పాలే. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకు ఏం చెప్తారంటే ఈ కొత్త యుగానికి గల పదం వాళ్ళు అంటే మాట్లాడారు ఇక్కడ. అంటే ఇది మనసు శరీర ఆత్మ సమైక్యత అభివృద్ధి చెందడమే చెందాలి. కాబట్టి విశ్వాసం కలిగి ఉండాలి. అది నేటి కొత్త యుగము, దాని కొత్త మతము అనేది ఒక ఉన్నతమైన శక్తిని చేకూర్చుకోవాలి, మేధశక్తిని పెంచుకోగలగాలి, దానికి జ్ఞానం కలిగి ఉండాలి అని పదే పదే వివరించుకుంటున్నామండి ఈ హెడ్లైన్కి. ఇదే భగవద్గీత కృష్ణుడు ఏం చెప్పాడు? నన్ను ఎవరు ఏ రీతిని ఆరాధిస్తారో ఆ రీతిని వాడిని అనుగ్రహిస్తాను. నువ్వు ఏ రీతిని ఆరాధించు. నా రూపం పెట్టుకుంటావా? నేను పలకతా. నేను చిత్రరూపంలో చిత్రరూపం నేను ఉన్నాను అనుకుంటున్నావా? నేను పలకతా. రాజుడి ప్రదర్శన చేస్తారండి. మూలంలో బ్రహ్మ అంటారు, మధ్యలో విష్ణువు అంటారు, చివరి వచ్చి శివుడు అంటారు. అంటే త్రిమూర్తిని ఆరాధిస్తున్నారు. ఆ చెట్లు రాజు చెట్లు చూస్తున్నారు, దాన్ని అశ్వత్థ వృక్షం అంటున్నారు. వేప చెట్టులో చక్రి పూజిస్తున్నారు. కానీ పలుకుతున్నారు లేదా? కొన్ని చిన్న చిన్న గ్రామాలు చూడండి, పల్లె గ్రామాల్లో వేప చెట్టు, దాన్ని కొట్టి పెడతారు, దాన్ని చీర కడతారు, అక్కడ అనుకున్న అది భగవత్స్వరూపుడు భావిస్తున్నారు. వారికి మరి ఆ విశ్వాసంతో వారి సంకల్పాలు, ఉన్నతమైన సంకల్పాలు నెరవేరుతున్నాయా లేదా? ఇదే శివగీతలు ఏం చెప్పాడు? మీరు ఏ ఆకారాలతో ఉపాసిస్తారో వారికి ఆ రూపంలోనే ప్రత్యక్షం అవుతారు. నువ్వు చెడు రూపంలో ఉపాసిస్తున్నావు, నేను చెడు రూపంలో ప్రత్యక్షం అవుతా. నేను ఒక రాతి రూపంలో చూస్తున్నాను, నేను ఆ రాతి రూపంలోనే నేను నీకు అనుగ్రహిస్తా అని శివగీతలో చెప్పలేదా? అందుకని చెప్తాను ఇక్కడ అన్ని మత గ్రంథాలను సరిగా అధ్యయనం చేయగలిగితే, అన్నిది సరిగా అధ్యయనం చేయగలిగితే నీకు అర్థమవుతుంది. అలాగాక ఎవడో చెప్పిన మాటలు పెట్టుకుని విమర్శించడం అది సబబు కాదండి. తెలిసి వ్యవహారం దానివల్ల ఏమైనా అశాంతి ఏర్పడుతుందండి, ఆనందం ఉండదు. మనిషి యొక్క లక్ష్యం ఏమిటి? ఆనందాన్ని అనుభూతి పొందడం, నిరంతరం శాశ్వత ఆనందాన్ని ఆస్వాదించడం. ప్రతి ఒక్క ప్రాణి దానికోసమే ప్రయత్నం చేస్తుంది. అది గుర్తుపెట్టుకున్నప్పుడు మన మతకాలానికి మనం ఆధారమైనప్పుడు, ప్రేరణ చేయనప్పుడు మనకి శాంతి ఎలా ఉంటుందండి? నా మతంలో చీర మతంలో వచ్చారులే, ప్రజారులే, ఏ ధ్యాస ఉంటుంది? ఇంకా భగవత్ జ్ఞానం ఎలా ఉంటుంది? ఇట్లా ఆలోచించమంటున్నారండి భరద్వాజ మహర్షి గారు. కనుక భగవంతుని యొక్క నామ విషయంలో కావచ్చు, రూపముల విషయంలో కావచ్చు, వాళ్ళ జీవిత విధానంలో కావచ్చు, వైరము వద్దు, బలవంతము వద్దు అని అనేక గ్రంథాలు చెప్తున్నాయండి. మన ప్రాచీన గ్రంథాలని అదే చెప్తుంది. వైరభావాలు వద్దు, వైరాన్ని వెడనాడు, వైషమ్యాలని వెడలగొద్దు. మరి ఏం చేయాలి? దేహబంధాన్ని పెంచుకో, ప్రేమబంధాన్ని పెంచుకో, ఆత్మ సంబంధాన్ని కలిగించుకో. ఈ మూటికి బలవంతం ఉండదండి. ఇది సాటి బలవంతం ఉంటుంది. ఇది కదా ఖురాన్లో కూడా చెప్తున్నారు కదండి, మతంలో బలవంతం లేదు, మంచి మార్గం చెడు మార్గం ఈ రెండే ఉంటాయి. ఎవడు ఈ మాయను నమ్మక భగవంతుని విశ్వసిస్తాడో, ఏ మాయ నమ్మక? ఈ చెడు మార్గం మంచి మార్గంలో దొరమని పడిపోకుండా అవి కనిపిస్తూనే ఉంటాయి. వాటిని నమ్మక భగవంతుని ఎవరిని విశ్వసిస్తాడు. ఇక్కడ మాయ అంటే అజ్ఞానం అని అర్థం అండి. అంటే ఏమిటి?
ఉన్నది లేనిదిగా లేనిదంతా కనిపించడం అర్థం. వాస్తవాన్ని మరుగుపరిచేది మాయ. కాబట్టి దాన్ని నమ్మకుండా భగవంతుడు చూస్తాడు, వాడు చెడని చెట్టు కొమ్మను పట్టిన వాడవుతాడు. ఇది ఖురాన్లో 3వ భాగంలో 2వ అధ్యాయంలో 34వ వచనంలో 256 చరణంలో చెప్పబడి ఉంది. మాస్టర్ కొటేషన్ పెట్టాడు ఇక్కడ, చూసుకోండి ఖురాన్లో ఉందని. 2 అదే ఖురాన్లో, అన్ని మతాలు భగవంతుని చేత ఏర్పాటు చేయబడినవి, ఆయన పొందుడుకు తగిన మార్గాలే. అన్ని మతాలు భగవంతుని చేత ఏర్పడినవి. సుప్రీం ఒక శక్తి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి పెట్టాడు. ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్ అనుకోండి, ఆ బిల్డింగ్ కాంట్రాక్టర్ ఒక ఎలక్ట్రీషియన్ ఒక 10 మంది ఉంటారనుకోండి, ప్లంబర్స్ 10 మంది ఉంటారనుకోండి, కాపీ మీద 10 మంది ఉంటారనుకోండి. అతడు ఏం చేస్తాడు? రే నువ్వు సూర్యపేట అనుకుందాం, రే కేఆర్టీకి పో, నువ్వు రే నువ్వు రాఘవపేటకి పో, రే నువ్వు సాయినగర్కి పో, నువ్వు మనారపురంకి పో అని చెప్పి పంపిస్తాడు కదండి. అది కాబట్టి ఇవన్నీ కూడా ఆయన చేత ఏర్పాటు చేయబడినవి. ఎవరి కట్టుబాటును వారు తప్పితే భగవంతుడు చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు 10 మంది ఇచ్చాడండి, వాటి ఇప్పుడు సరిగా చేయకపోతే ఓనర్ ఏముంటాడు? ఆయన కంప్లైంట్ చేస్తాడు కదా, ఆయన పర్యవేక్షణ చేస్తుంటాడు కదా, ఆయన చూస్తాడు కదా, రేపు ఇంకోసారి అతను పెడతాడా? ఈ మాట ఈ ఖురాన్లోని 6వ భాగంలో 5వ అధ్యాయంలో 7వ వచనంలో 48వ చరణంలో చెప్పబడి ఉంది. 3వది, మీరు మతంలో చేర్చుకున్నట్టుకు ఇతరులను బలవంతం చేయవచ్చా? ఎప్పుడో ఒకనాడు భగవద్గీత అనుగ్రహం ప్రతి వారికి రానే వస్తుంది. ఎందుకు బలవంతం చేయడం? వాడి సంకల్పం లేకపోతే నువ్వు బలవంతం చేయ ఉపయోగం ఉంటుంది. ఒకవేళ బలవంతుడు మార్చినా కూడా వాడు ఇష్టం లేక ఉంటాడు. మనస్ఫూర్తిగా ఉండగలుగుతాడంట, భయంతో ఉండగలచ్చు. అలాగే వాడికి ఛాయిస్ ఉండాలనుకోండి, ఎప్పుడో ఒకసారి భగవంతుని చేయాలని అనుకో. ముఖ్యంగా భగవంతుని దగ్గరికి ఎలా చేరుకోవాలి? చదువుకుంటానండి, మన బలవంతంగా చదువుకోమని మనం చెప్పగలమా? వాడికి దాని మీద అవగాహన వస్తే వాడు చదువుకుంటాడు. అలాగే భగవత్వం గురించి కూడా అదొకటి వస్తే రాకుండా పోదు. ఈ మాట ఖురాన్లోని 11వ భాగం 10వ అధ్యాయం 10వ వివరణ అనుకుంటుంది అని పెట్టాడు. కాబట్టి 99 100వ చరణం 4వది, మీ ఇష్టం వచ్చిన పేరుతో భగవంతుడు పిలవండి, ఆయన పేర్లని గొప్పగా అన్నాడు. ఖురాన్లో చెప్పిన మాట అండి ఇవన్నీ కూడా. మీ ఇష్టం వచ్చిన పేరుతో భగవంతుని పిలవండి, ఆయన పేర్లని గొప్పగా. ఏ పేరు గొప్ప కాదు? ఇప్పుడు నేను అనుకోండి, ఒక వ్యక్తి అనుకోండి, నాన్న పేరు గొప్పదే, అన్న అది గొప్పదే కదండి. లేకపోతే ఏమండి అది గొప్పదే, సార్ అది గొప్పదే. ఈ 4 ఏది గొప్పదిగా చెప్తారు? ప్రతి ఒక్కటి గొప్పదే కదా. సార్ అనేది తక్కువ పదమా? ఏమండి అనేది తక్కువ పదమా? నాన్న అనేది తక్కువ పదమా? అన్న అనేది తక్కువ పదమా? ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ? అందుకండి ఆలోచన కావాలి. మనం మనుషులు, మానవులు, మనం ఆలోచించ భగవంతుడికి ఇచ్చాడు, స్వేచ్ఛని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, దాన్ని ఉపయోగించండి. అలా ఉపయోగించకుండానే మీరు విస్తృతంగా వాదిస్తే అంత సమాధానం దొరకదు. ఆ సమాధానికి దొరకకపోగా సందిగ్ధ మనసులో పేరుకుపోతుంది, అంటే సంశయం పేరుకుపోతుంది. ఆ సంశయం సందిగ్ధత ఎప్పుడైతే ఉంటుందో మనసు అలజడిగా ఉంటుంది. మనసు అలజడిగా ఉన్నప్పుడు ఏముంటుంటే మొట్టమొదటి జ్ఞాన సంగం దేవుడు ఎరుగు మన శరీరంలో ప్రక్రియలన్నీ కూడా చెడు రసాయనాలు ఉత్పత్తి అవుతుంది. కనీసం మన శరీరం కాపాడుకోవడం కోసమైనా సరే మనం సత్యసంధత కలిగి ఉండాలి, ఆత్మనిగ్రహం కలిగి ఉండాలి, స్వచ్ఛత కలిగి ఉండాలి, నీతి నిజాయితీ కలిగి ఉండాలి. మన శరీరం బాగు చేసుకోవడం కోసం, అందుకోసం దాన్ని మతం సంగతి దేవుడి సంగతి తర్వాత పక్కన పెడతామండి.
ఈ ఖురాన్ 5వ మాట. ప్రతి జీవికి భక్తి మార్గాలను ఏర్పాటు చేసి ఉన్నారు, వారి మార్గాన్ని అనుసరించవచ్చు, వారిలో ఎవరు కలహించుకోకూడదు. ఏమిటి? ప్రవక్త చెప్పిన మాటే కదండి ఇది. ప్రవక్త చెప్పిన మాటే ఖురాన్లో లిఖించబడింది కదండి, వ్రాయబడింది కదండి. ప్రతి జీవికి అన్నాడండి ఒక్కొక్క భక్తి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం, వారు ఆ మార్గం అనుసరించవచ్చు, ఎందుకు కలహించుకుంటారు? మనందరం ఇది ఒకే పని కదా. నాకు ఇల్లు కట్టడానికంటే నలుగురు ఎలక్ట్రీషియన్, ప్లంబరు, టాపీ మేస్త్రి అందరూ కలిసి ఇల్లు తయారవుతుంది. నువ్వు ముందా నేను ముందు అనుకుంటే ఇల్లు ఏడ తయారవుతుంది? ఇది మనం గుర్తించాలి. ఈ సత్యాన్ని యేసు బైబిల్ ఏం చెప్పాడు? నీకు ఇతరులు ఏం చేయాలనుకుంటావో అది నువ్వు ఇతరులకు చేయి. బైబిల్ చెప్పిన మాట. ఈ ఒక మాట చూడండి, సహనానికి, సామరస్యానికి వెలుగుబాట కదండి. మత విషయానికి ఎక్కడ కావుతుందా? నీకు ఇతరులేము ఎప్పుడు ఏది చేయాలనుకుంటావో నీవని ఇతరులకి చేయి. ఇది సహనానికి మరో రూపం, సామరస్యానికి గొప్ప వెలుగుబాట. మత ద్వేషానికి అక్కడ తావు ఉన్నది. ఈ ఒక్క వాక్యమే భారతంలో చెప్పబడుతున్నారు. ఊరిలో ఏదైనా పదంతో స్టార్ట్ అవుతుందండి. నీకు ఇతరులు ఏం చేయాలనుకుంటావో అది ఇతరులు నువ్వు చేయి, ఇతరులకి ఏం చేయకూడదనుకుంటావో అతనికి నువ్వు చేయవద్దు. ఇది భారతంలో ఒక వాక్యం. బైబిల్ ఎప్పుడు వచ్చింది, భారతం ఎప్పుడు ఉంది, మనం ఆలోచించుకోవాలి ఇక్కడ. సరే, ఏది ఉందో ఏది అడుగుతారు పక్కన పెడదాం. రెండిట్లో ఉండేది ఒకటి అవునా కాదా? ఈ ఒక కొటేషన్, ఏది భారతం చెప్పిన కొటేషన్ ని ఆంధ్రపత్రిక అని ఒక దినపత్రిక వచ్చేదండి. అందులో ఎడిటోరియల్లో ఈ పద్యం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు లేదు ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికలు మారిపోయాయి కాబట్టి. అంటే దాదాపు నేను చెప్పేది ఏంటంటే ఒక 50 సంవత్సరాల ముందర ఉండింది ఆంధ్రపత్రిక. కనుక మతాలు దేశానికి కారణం కాదు. అంటే మతం దేశానికి కారణం అంటున్నారు కదా, వాళ్ళకి మాటగా సమానం చెప్తున్నానండి ఇక్కడ. ఆ దేశం మానవుడికి అజ్ఞానం ఏర్పడింది. పోని మత విశ్వాసం పట్ల, మతం పట్ల విశ్వాసం లేని వాళ్ళ సంగతి చూద్దాం. ఏది అది నాస్తికులనండి, హేతువాదాలనండి, మత ఛాందసులనండి. మరి వీరి మధ్య దేశభావం ఉందిగా. దేశమే మతం లక్షణం అయితే నువ్వు మతం ఏది స్వీకరించలేదు, మరి మీలో ఎందుకు దేశం ఏర్పడుతుంది? నాస్తికులు ఎందుకు దేశం ఏర్పడుతుంది? హేతువాదులు ఎందుకు దేశం ఉంది? నాస్తికవాదులు హేతువాదులకి నువ్వు గొప్ప నేను గొప్ప. మరి వాళ్ళలో కూడా దేశభావం కనబడుతుంది కదా, అసహనం కనబడుతుంది కదా. కాబట్టి మతం దేశానికి మూలమని చెప్పగలమా? చెప్పలేదు. దేశానికి కారణం ఏమిటి? అజ్ఞానము, మూఢత్వము, చపల చిత్తము. ఇదే దేశానికి కారణం. అవగాహన లేకుండా ఉండటము, ఇది దేశానికి కారణం. అందుకని దేశంలో నలుమూలలా తరచూ మత కలహాలు తెలుస్తున్న ఈ కాలంలో సర్వమతానికి సామరస్యానికి విరిగిచ్చిన వాడు కబీర్, గురునానక్, మంత్ర రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మం గారు, రామకృష్ణ పరమహంస, షిరిడి సాయినాథుడు, వీరందరూ సమన్వయ రూపంగా భూమిపై అవతరించారు. యేసుక్రీస్తుని చూడలేదు, ప్రవక్తను చూడలేదు, కానీ రామకృష్ణ పరమహంస చూసిన వారు ఉన్నారు, రాఘవేంద్ర స్వామి చూసిన వాళ్ళు కూడా ఉండకపోవచ్చు, విన్నారు. కానీ రామకృష్ణ పరమహంస చూసిన ఉన్నారు కదండి. ఇప్పుడు రామకృష్ణ మఠానికి పీఠాలు ఉన్నారు కదా, 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్నారు కదండి. అవును, చూసి వచ్చాము. వాళ్ళ కూడా షిరిడి సాయినాథుని చూసింటారు. కాబట్టి వీరందరూ సమన్వయ రూపంగా ఈ భూమిపై అవతరించారు. అది గుర్తించగలిగితే ఈ కొత్త యుగానికి ఈ కొత్త మతం అంటే ఏమిటి,
ఎందుకు ఈ అవసరం వచ్చింది, ఎందుకు ఈ గ్రంథం రాయాల్సి వచ్చింది అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ కొత్త యుగం, కొత్త మతం. కొత్త యుగం అంటే మనసు, శరీర, ఆత్మ సమైక్యత అభివృద్ధి చెందుతుంది అనే విశ్వాసం ఈ కొత్త యుగం. అది సైన్స్ ప్రకారంగా చూసుకోవచ్చు, ఆచార్యపరంగా చూసుకోవచ్చు. కొత్త మతం అంటే ఏంటి? ఈ మతం అనేది మతిని పెంచేది అని చెప్పుకుంటున్నాం, ప్రతిసారి చెప్పుకుంటున్నాం. అంటే ఒక ఉన్నత శక్తి మేల్కొనడమా, అభివృద్ధి చెందడమా, అది జ్ఞానంతో సంబంధం కలిగి ఉండడం. అదే ఈ కొత్త మతానికి అందించే విధానం. ఈ విధానంలో సమన్వయపరచడంలో ఈ కబీర్, గురునానక్, రామకృష్ణ తెలియజేయడం, సరైన మత గ్రంథాలను చదవలేకపోవడం వల్ల, అధ్యయనం చేయలేకపోవడం వల్లనే అజ్ఞానం ఏర్పడుతుంది. ఆ అజ్ఞానం ఏర్పడడం ద్వారానే వైషమ్యాలు కలుగుతున్నాయి. అవగాహన ఉన్నప్పుడు నా భగవంతుడు గొప్ప, నా సాంప్రదాయం గొప్ప అనే భావన రాదు. దాని ఉదాహరణ పురాణంలో చెప్పిన వాక్యాలు గురించుకున్నాం, బైబిల్లో చెప్పిన వాక్యాలు గురించుకున్నాం, మహాభారతంలో చెప్పిన వ్యాఖ్యానాలు గురించుకున్నాం. వీటన్నిటికీ సమన్వయపరిచే ప్రతిరూపమే శ్రీ సాయినాథుడు. ఆ సాయినాథుడి యొక్క సమగ్ర స్వరూపాన్ని మనకి భరద్వాజ మహర్షి గారు అన్ని కోణాల నుంచి జ్ఞానాన్ని అందించిన మహాపురుషుడు ఆచార్య ఇక్కడ భరద్వాజ మహర్షి గారు. ఆయనకి శిరస్సు వంటి పాదాలను చేసుకుంటూ భక్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్ की जय. గురుదేవ దత్త.